సైకిల్ స్ప్లిట్ ఉంది మొత్తం కింద మన కింద లెఫ్ట్ కూడా వస్తుంది. లెఫ్ట్ కూడా ఉన్నారు. అది ప్యారడైజ్ సైడ్ లో. మన రైట్ మనతోటే వస్తుండే ఒకడు. అంజయ్ ఇద్దరు అంజయ్ వాళ్ళు ఫస్ట్ వెళ్తారేమో. పోరు ఏడున్నారు వాళ్ళు. వాళ్ళు ముందరికి పోతారు పైన. బాగా దిగుతారా మళ్ళీ. ఒకడు వెనకాలనే దిగుతుండు కింద. ఇక్కడ దిగుతుండు ఒకడు. బిల్డింగ్ ఒకడు దిగుతుండు. ఇక్కడ దిగండి. ఇక్కడ మన లెఫ్ట్ ఒకడు ఉన్నాడు దూరంలో. లెఫ్ట్ ఒకడు, రైట్ పైన ఒకడు ఉన్నాడు. వెళ్ళిపోతాం. ఇప్పుడు వస్తుంది ఇడికే వస్తుండో. ఇది ఇక్కడ సోలో వచ్చింది చూడ. ఇక్కడ కింద ఇడు ఓపెన్ లో దిగండి. ఓపెన్ లో దిగండి వాడు. అవునా? రైట్ ఇటు పోతుండు. రైట్ వాడు దొరుకుతుంది. రైట్ లో పోయిండా? రైట్ నా బ్లూ ఈ కాంపౌండ్కి వచ్చిండు ఒకడు. ఓకే స్ప్లిట్ అయ్యారు. మనం కూడా స్ప్లిట్ అయిపోవాలి. లేదు ఓపెనే. నా బ్లూ మార్క్ అయితే ఒకటి దిగిండు. ఓకే డౌన్ అయిపోతాం. నీ లెఫ్ట్ లో దిగండి. స్టాండ్ నీకు లెఫ్ట్ కాంపౌండ్ లో ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంటుంది చూడ. దిగి చుట్టుముట్టిరు ఇల్లు మొత్తం. అరే వీడు ఎవడైతే సోలో ఉన్నాడో ఈ మీదకి ఎక్కేద్దాం రా. రోషన్ మీ సైడ్. నా సైడా? సరే మా సైడ్ ఉన్నాడా? మీ సైడ్ ఉన్నాడట. వచ్చిండాడు పైకి. ఓకే ఓకే మేము వచ్చినామని తెలియదేమో వాళ్ళకు. ఉండు అందుకే నేను కొట్టిండు. నేను లెఫ్ట్కి వెళ్ళి కొడతలే. లెఫ్ట్ పోతున్నా. ఇంకా ఏడున్నాడు? 7 కిలో తెలియదు ప్రాపర్. ప్రాపర్ తెలియదు. నేను పోతున్నా లెఫ్ట్కి. ఇటు నుంచి వస్తారు. బ్యాక్ వస్తారు. ఒక సెకండ్ అవుతా నేను కొడతా. ఓకే కొంచెం రాళ్ళు అనుకుంటున్నాను నేను. గిడ రాళ్ళు ఉన్నాయి ఆడనుకుంటున్నాను. ఏడారు ముందర సైడ్ పోయిట్రా నువ్వు కూడా. ఇటు సైడ్ ఓపెన్ లో వండుకున్నాడు ఇక్కడ. నువ్వు కూడా వెళ్ళిపో రోషన్ సైడ్ నుంచి వెళ్ళు. అంతే వెళ్తా కావాలి. మాకు పొజిషన్ ఏమైనా రివ్యూ అవుతుందా అని చెప్పి ఆయన. లేదు అందరం ఏంటంటే ఉంటే ఇదే బిస్కెట్ అవుతామని. మేమిద్దరం ఆల్రెడీ బిస్కెట్ అయ్యా పొజిషన్. నాకు కొట్టిండు. ఎక్కడ? నా దగ్గర ఫుల్ కిల్. ఓకే ఇక్కడ ఈ రాయి అంట. ఇంకోటి బ్యాక్ ఉంటాడు అయితే. వాడిని వేరేటోడు కొడుతున్నట్టున్నాడు. ఏకేఎం M4. ఇక్కడ రైట్ లో ఉంటారు. నాకు ఒకడు. ఎక్కడ? నాకు రాయి దగ్గర. లెఫ్ట్ కి బా. మనం ఫుల్ కిల్ దిగింది. ఫుల్ కిల్ నాది కిల్ పోయింది. ఓకే అరే గిట్ల పోయినా గిట్ల కేలు ఏదో ఉండే. ఎట్నా ఈడ పైన కూడా ఇంకోటి ఉన్నాడు. అని కూడా ఇంకా వీళ్ళు వెనక పోతున్నా. కొడుతుండ ఒకడు. అక్కడ చూసాను. మనం గిట్ పోదాం. దొరుకుతాడు. నేను సేఫే. ఈడ ఈడ ఇంకో స్క్వాడ్ వచ్చింది బ్లూ మార్క్ లా. అదే లెఫ్ట్ పోతున్నా నేను. బిఏజెడ్ ఉంది కదా స్టాండ్ పోదాం. క్యాంప్ చాలి కూడా పోవచ్చు దగ్గర. अगर डॉग साइड के लिए इसी तरीके की केबल जब हम डिजिटल फॉर्मेट में बनाते हैं चे यार అవసరం లేట్రా నేను చూస్తలేను సైడ్ పోయి లూట్ చేసుకొని పోయేదాన్ని
బోర్డు తీసుకొని తెంగేద్దాం అటు. ఆ ఐలాండ్కి ఎక్కువ ఉంది కదా. ఇరాడా మీరు తీసుకో. ఇక్కడ లుక్ ఫాస్ట్గా. ముందరికి పోతున్నా. సరే ఆ ఎడ్రాన్ కొట్టింది ఎవర్రా? బాగుంటామే ఆడే. వాడిని కొట్టింది నాకున్నా వాడిని కూడా కొట్టలేడు. అదే కింద నేను కొట్టేసి రాయవన్ కొట్టిన. రాయవన్ దగ్గర స్టాండ్ చెప్పింది చూడు, రాయవాడు దగ్గర కొట్టినాడు అంటే నాకు కొట్టినా ఫినిష్ దెంగిపోయి. అదే ఫినిష్ ఎవరు చేసిందరా అనుకుంటే ఫినిష్ రే సులేన్ వాళ్ళది అడిగేది. ఎట్లా అడిగినావా? ఉన్నది. ఉన్నది. మనం కేవ్ మీద నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటా డైరెక్ట్ గా వెహికల్ పోవచ్చు. అరే పెట్రోల్ కావాలి స్టాండ్. పెట్రోల్ నా దగ్గర ఒకటి ఉంది. అరే ఏమన్నా వేయలేనది. పెట్రోలే లేదు నా దగ్గర ఉంది, వస్తున్నా. ఏడా తీసుకో. వేసుకుని రా. ఆ ముందర కేవ్ మీద ఇంకోటి ఉంది. తిప్పుకో, కేవ్ మీద ఆగకు. అల్లకడ అవుతారు, క్యాంప్ వేస్తారు. ఈ అమ్మాయి ఏదో ఒకసారి బ్రేక్ వేసిన తర్వాత పికప్ తీసుకుంటలేదు. నువ్వు స్టాండ్ మనంతో రా, నేను వెళ్ళిపోతా. బ్రిడ్జ్ దాకా రైట్ సైడ్ Watch రా. out! ఓకే తీసుకొని రండి, ఫాస్ట్ లేట్ చేయకండి. కనిపించింది సార్. నేనేం లాగైతలే. ఏ కాంపౌండ్ కూడా చూడలే సరిగ్గా. రెండర్ అయితే అవుతుంది రండి. ఇక్కడ కాంపౌండ్ ఉంది కింద, దీని లోపల కడతాను. ఫుల్ రెండర్ విరాడు. మాదే అన్ని మాయే. లెఫ్ట్ పైకి పోతున్నాం. పోండి, ఆ స్నైపర్ టవర్ ఉంటుంది అడిగి పోండి. చెప్తా. ఉన్నాడు దాంట్లో. ఓకే సేఫనా? నేను ఆయన సరే. టీమ్మేట్స్ ఉంటారు. స్ప్రెడ్ కాండి మరి, కిందికి అన్నారండి. కొంచెం 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 రాగలుగుతారా? వస్తున్నావా? స్టాండ్ ఎక్కించుకో. నన్ను స్నైపర్ టవర్ అయితే కవర్ కొడతాను, నీటికి కొడతా. కదిలి లోపలికి పోయినాడు, కిందికి పోయినాడు, దిగండు, కిందికి దిగండు, పైకి పోయింది మళ్ళా. వెహికల్ సేఫ్ పెట్టుకోవచ్చు. సైడ్ పెట్టుకోండి వెహికల్, వాడు కొట్టగాల. ఉన్నది మోకులు మీరే కదా? ఫస్ట్ షెడ్ ఉన్నాయి. నాకు ఒకటే. అంటే గిటింగ్ చేంజ్ సీట్ కూడా కొట్టాలి. అట్లాంటి నీ అమ్మ మస్తు ఉంటుంది. ఎక్స్పెక్ట్ కూడా అయ్యాడు. దాని లోపలికి వద్దులే, జోన్ పడినాక కావాలి. అదే అప్లైనా అది రాదేమో కదా బొమ్మ. స్నేక్స్ అన్ని, స్నేక్ రాజా, స్నేక్ రాజా, స్నేక్.
ఛార్జింగ్ ఏమో ఎక్కనికే అవుతలేదు. ఇంకా ఎక్సైట్ అవుతుంది. ప్యారడైజ్ అంటే పుట్టాం. వీళ్ళు దిగేది మంచిగా ఉంటుందిరా. ఈడకెళ్ళి నీకే ప్యారడైజ్ పోతారు, ప్యారడైజ్ పే చేసుకొని పోతారు. మన అట్లా కాదే, ఈ ట్రైన్ అని చెప్పి వస్తాడు, వాడు ఆడితే వస్తాడు, ఇదికే వస్తాడు, ఇది ఒకరు పుట్టాం. ఎన్ని కిల్స్ వచ్చినాయి ఇప్పుడు? ఒకటి రెండా? ఒకటే 2 నాకులు కానీ ఒకటే కిల్ వచ్చింది. ఇక్కడ మనం ఏంది డైరెక్ట్ క్వారీ దిగుదాం. అప్పుడు డైరెక్ట్ లెఫ్ట్ రైట్ అవుతుంది. వాళ్ళు క్వారీ దిగారు, వాళ్ళది లకావి. వాళ్ళది మనం ఈడ దిగి మనం అటు పోవచ్చు. క్యాంప్ కూడా ఖాళీ ఎట్లా వాళ్ళది క్వారీ అవుతుంది అంతే. ఏదో ఒకటి లేదనుకో, ఎవడన్నా సోలో దిగుతున్నట్టు కనిపిస్తుంది చూడు కాంపౌండ్, నలుగురం అన్ని తీసి పడి కొడదాం మట్ట, లేట్ అయినా పర్లేదు. కొండ మీదకి పోవాలి తర్వాత. అరే లెఫ్ట్ నుంచి వెళ్ళిపోదాం రా, నీట్గా ఆడుకోవచ్చు. మొత్తం బయట నీట్గా పోయి ఇక్కడ ఇటు సైడ్ ఆడుకుందాం. వెహికల్ ఉన్నది అట్లా. ఫ్యూయల్ ఇష్టా నీకు? ఏంది బాగుంది అంటే ఇక్కడ వెహికల్స్ బాగా వస్తాయి. మనం రైట్ లెఫ్ట్? ఇక్కడ కూడా పైకి వెళ్ళి రాగాడు మొత్తం లెఫ్ట్కి వెళ్ళి వస్తున్నా. లూటాడు. ఏమైనా బూస్టర్లే ఉన్నాయా స్టాన్? మొన్న జోకర్ మిస్ చేసిండు చూడు స్టాన్, అది ఆ కాంపౌండ్ తీసుకో. వద్దులే, లెఫ్ట్కి వెళ్ళే తీసుకో. ఇదే తీసుకున్నాం డైరెక్ట్. రెండర్ అవుతుంది. హైపర్ కవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆడ ఎనిమిస్ ఉంటారు చూసి. నా దగ్గర ఫ్యూయల్ లేదు, అయిపోయింది వెహికల్. ఫ్యూయల్ క్యాన్ రా ప్లీజ్. జోన్ అవుతుంది కదా, మెల్ల ఆడుకు రైట్ పంప. ఆపు రైట్కి. ఫ్యూయల్ క్యాన్ ఆడుందే వద్దు. అలా రైట్కి వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చులే మనం నీట్గానే. తీసుకోరు వెహికల్ పోతే ఇంకా కొరి. అరే ఇలా అంట ఇవి బగ్గి వెనకాల కదా అనుకుంటున్నా. ఓకే బగ్గి ఎక్స్పెక్ట్ చేస్తే నీకు కాల్ ఇద్దాం అనుకున్నా, వెనక పోయి తిప్పు అని కథం. ఆగిండు కొడతా నేను. క్వాంటమ్ దాదా నేను రాలేను, బైవాక్ వస్తా. మీరు వెళ్ళండి, ఇద్దరు తిప్పుకుంటా కొట్టారు. సరే కొట్టే బగ్గి తీసుకురా, కొట్టేసి బగ్గి లేడు. అన్నీ ఉంటాడు టిప్పు అక్కడక్కడే. మరి తిప్పు నన్ను కూడా ఎక్కించుకోవరు కదా, అయిపోతుంది. నాకై ఉన్నట్లే. నైస్ స్కిల్ వచ్చింది. రాలే, అది వేరే రాదు. సారీ పేరు గెటిన్ రాలే. అటు నుంచే వచ్చింది కదా. చూడు అదే చూసిన. ఇడికి పోదాం పా, ఇడ తీసేద్దాం పా. ఇడ తీసేస్తే తర్వాత ఇటు ఆడుకోవచ్చు పా. దాకా నీకు
స్టాండ్ ఏడ తీసేద్దాం ఇదేనా ఆ బ్లూ మార్క్ ఉంటే తీసేద్దాం బా దా నడు లెఫ్ట్ వేద్దాం ఫస్ట్ ఓకేనా లెఫ్ట్ రైట్ అది చెప్పులుతుందా రైట్ వేద్దాం రైట్ నుంచి పోవచ్చు రైట్ వేద్దాం రైట్ నుంచి నీట్ రైట్ రెండు అవుతుంది ఘోరం అరే తట్టుకుంటుంది బ్రో గుద్దుకుంటుంది ఖాళీదా అరే ఏంది బ్రో ఫైట్ బాగా అవుతుంది లెఫ్ట్ లో ఉన్నారు అరే అమ్మా నా గాడు ఎట్లా అవుతుంది అరే బాట్లని చూడలే స్టాండ్ తెలియదు గాడు నా దా స్టాండ్ రైట్ రా బ్యాక్ రా పోదా జోన్ ఉంది గాడ్ కానీ ఇలాగ ఫైరింగ్ వచ్చింది చూడాలి చెక్ చేసుకోవాలి కింద వచ్చింది రైట్ లో అవును లెఫ్ట్ లో వీళ్ళ ఫ్రీ కిల్స్ ఇది ఎవరు లేకపోతే నెలకు కదా ఇంకొక దాంట్లో పోగా బిల్డింగ్ ఎక్కడ ఈ బిల్డింగ్ కో కదా స్టాండ్ గాడ్ అందులో గాడ్ నువ్వు పోతే దాంట్లోకి ముదరకు వస్తుంది ఇంకా ఏమన్నా ఇక్కడికి వస్తారు వెహికల్ కొంచెం జోల్లో పెట్టుకో అవతల కొండ మీద కూడా చూసుకో వెరీ గుడ్ ఉన్నట్టున్నాడు వెహికల్ కొట్టు పట్టి అట్లా కాదు స్టోన్ కాదు గాడ్ ఏంటిది వెహికల్ కదా 18 Watch out. కింద కాంపౌండ్ కూడా ఏం సపోర్ట్ లేదు ఏంది అసలు నాకు అదే డౌట్ అనిపిస్తుంది గాడ్ చెక్ చేయాలి కదా తిప్పి చెక్ చేయాలి ఇటు నుంచి ఇటే రాగాడు పోయి స్టాండ్ కవర్ పెడతావు కదా పోతుండు మనోడు ఇటు నుంచి ఇటే రాగాడు లేకపోతే లాస్ట్ ఒక బిల్డింగ్ గుద్దులే లెఫ్ట్ కెళ్ళి కొడుతుంది ఆ బాట్ నన్ను కొట్టిన వాళ్ళు కొట్టిల్లు నైస్ నో గాడ్ ఫుల్ కిల్లింగ్ ఓకే కాంపౌండ్ ఖాళీ అనుకుంటున్నా స్టాండ్ వేసి పడదు కదా కాంపౌండ్ అవునవును ఒక కాంపౌండ్ ఒకటి వేయచ్చు ఒక బిల్డింగ్ కి అవును జోన్ లో కొరుకుతుంది టైం ఉరుకుతుండే దూరంకి వెళ్ళి పడుతున్నాయి చిల్ మధ్యలో ఉండొచ్చు చెక్ చేసుకోవాలి ఏమో చెక్ చేసుకోవాలి అబ్బా ఏం రెండర్ అవుతుంది ఇడ మొత్తం లాగ్ అవుతుంది బాగా అవుతుంది సైనోకి ఇప్పుడు బాగా అవుతుంది బయట నుంచి మనం జోన్ కూడా పోవాల్సి వస్తుంది నేను బైవాక్ వెళ్తాను వెహికల్ తెచ్చుకో పోగడు పో ముందులాగా ఊరే షాక్లు ఉన్నాడు షాక్లు అట్లా పెట్టుకోలేదు ఏమో అయితే స్టాండ్ సైడ్ వచ్చేస్తా నేను కూడా కలిసిపోతా లెఫ్ట్ కే గాడు తీసుకోవాల్సింది రైట్ లంజోడుకున్నారు వీళ్ళంతా జోన్తో పాటు పోవాలి జోన్తో పాటే ఇప్పుడు గిడ దొరుకుతుందేమో గాడు జోన్ చూడాలి లేకపోతే ఇంకా ముందర పోతే దొరుకుతుంది వెహికల్ తీసుకురా అవును అరే అందరు కలిసి కొడుతుంది చూసుకో ఇడు కూడా కొడుతుంది గ్యాప్ లో వెహికల్ తీస్తా వెళ్ళిపోయింది గాడ్ డైరెక్ట్ తిత్తి అయిపోయా వాడు కూడా వెళ్తాడు బయటకు రా డోర్ కాడికి రా వెళ్ళిపో ఫైరింగ్ లలో వెళ్ళిపో ఇక్కడ దొరుకుతుంది కూడా ఆడ 100% దొరుకుతుంది ఆడ లెఫ్ట్కి వెళ్ళి కవర్ వేసుకోవాలి సరిపోతుంది లెఫ్ట్కి వెళ్ళి కవర్ వేసుకోవాలి నైస్ అయిపోయింది వెహికల్ వాళ్ళే ముందలా పెట్టుకొని వాడు కొట్టు సైన్గా వెళ్ళి కవర్ తీసుకో అరే మొట్ట పుడుతూనే ఉన్నాడు అదేమో కదులుతలేదు స్మోకే వస్తా స్మోకే ఇంకోటి వస్తా లేవు ఒకటి అయిపోతుంది కానీ రివైవ్ అయిపోతుంది రివైవ్ అయిపోయాక వెంటనే వెహికల్ వెళ్ళిపోయిందారా రోషన్ వెళ్ళిపోయింది వెనకాల ఎక్కడి నుంచి అయినా దెంగులే ఘోరం రైట్ అని కొట్టొచ్చు మీరు ఆరామ్సే వస్తే పోల్ చేస్తే మీకు జోన్ ఉంది ఆల్రెడీ వెనకాలకి వెళ్ళి చూసుకోవాలి స్టాండ్ మీరు వాళ్ళకి పడుతున్నాయి నీళ్ళు పడుతున్నాయి స్టాండ్ వానికి
అరే ఎవడెవడో కొడుతుంటారా నాయన ముడ్డ ఉండని. కాకపోతే మీరు కొద్దిసేపు హోల్డ్ చేసిల్లు అనుకో గాడ్ బతుకుతారు గాడ్. లెఫ్ట్ కే పోయిండు కదా గాడ్, లెఫ్ట్ స్టోన్ కే. లెఫ్ట్ లో ఏడు Left కొట్టిండ్రా, smoke అనుకో. ఆడ కొట్టిండు అని ఒకటే కొడుతుండ్రు. స్టాండ్ నాకు వద్దమ్మా. Watch out! 15 నాకు వెనకాల స్మోక్ ఒకటి చూడు లెఫ్ట్ లో. వెనకాల కూడా వస్తుండ అంజా కొడుకు. లెఫ్ట్ వచ్చేయండి, ఇద్దరు వచ్చేది. రారు హోల్డ్ చేయి. వస్తారనుకున్నారా? పడుతున్నాయి కదా వాడు వాడికి. ఎట్లా వచ్చిపోయిండు. ఎంత క్లారిటీ కనిపించినాయి, పడుతున్నాయి అలాగే పుట్టు పుట్టు. అది స్క్రీన్ షాట్ ది అబ్బా కొట్టినావు ఇంకి లౌడాగానికి.